విశ్వామిత్ర మహర్షి వెంట సిద్ధాశ్రమానికి చేరుకున్న రామలక్ష్మణులు అక్కడ యజ్ఞరక్షణకు కంకణం కట్టుకున్నారు. మహర్షి యజ్ఞాన్ని ప్రారంభించగా 6 పగళ్లు 6 రాత్రులు కంటిమీద కునుకు లేకుండా ధనస్సు చేతబూని యజ్ఞశాలను కంటికి రెప్పలా కాపాడారు. యజ్ఞం ముగిసే సమయానికి ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది. మారీచ, సుబాహులనే భయంకర రాక్షసులు తమ అనుచరులతో కలిసి యజ్ఞకుండంపై రక్తాన్ని కురిపిస్తూ ఆటంకం కలిగించసాగారు. అప్పుడు రాముడు ఏమాత్రం తడబడకుండా మానవాస్త్రం సంధించి మారీచుడిని 100 యోజనాల దూరంలో ఉన్న సముద్రంలో పడిపోయేలా విసిరేశాడు. వెంటనే ఆగ్నేయాస్త్రంతో సుబాహుడిని సంహరించాడు. లక్ష్మణుడు తన బాణాలతో మిగిలిన రాక్షసమూకను తుదముట్టించడంతో విశ్వామిత్రుని యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. ఈ విజయం తర్వాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకుని మిథిలానగరానికి ప్రయాణమయ్యారు. అక్కడ జనకమహారాజు కొలువులో ఉన్న అత్యంత శక్తివంతమైన శివధనుస్సును వారికి చూపించాలని మహర్షి సంకల్పించారు. ఆ ప్రయాణ మార్గంలో వారొక నిర్జనమైన పాతబడిన ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ ఆశ్రమంలో గౌతమ మహర్షి భార్య అయిన అహల్య ఒక శాపం వల్ల కంటికి కనిపించని రూపంలో శిలలా పడి ఉంది. మహర్షి సూచనతో రాముడు ఆ ఆశ్రమంలో అడుగుపెట్టగా ఆయన పాదధూళి సోకగానే అహల్యకు శాపవిమోచనం కలిగింది. రాయిలా ఉన్న అహల్య తన నిజరూపాన్ని పొంది శ్రీరాముడికి భక్తితో నమస్కరించింది. అలా రాముడి కరుణతో పవిత్రురాలైన అహల్య మళ్లీ గౌతమ మహర్షిని చేరుకుంది. ఆపై వారు మిథిలానగరం వైపు సాగిపోయారు.